టాలీవుడ్ కి పెద్ద దిక్కు అయిన దాసరి నారాయణరావు గారు మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. దాసరి నారాయణరావు గారికి అత్యంత ప్రియ శిష్యుడు, సన్నిహితుడు నటుడు మోహన్ బాబు. మోహన్ బాబుకు దాసరి నారాయణరావు అంటే తల్లిదండ్రులతో సమానం. తను ఈ స్థాయికి ఎదగడానికి దాసరి నారాయణరావు గారే కారణమని ఎన్నోసార్లు చెప్పారు. ఇంతకు ముందు దాసరి నారాయణరావు గారు అనారోగ్యానికి గురై కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు దగ్గరుండి దాసరి గారి ఆరోగ్యాన్ని వాకబు చేసి హాస్పిటల్లోనే ఉండి పర్యవేక్షించారు. ఇక ఇప్పుడు దాసరి నారాయణరావు ఇక లేరని తెలిసి మోహన్ బాబు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన బాధ వర్ణనాతీతం. మీడియా ముందుకు వచ్చి, నాకు నటుడిగా జన్మనిచ్చింది దాసరి, తెలుగు చిత్ర పరిశ్రమ ఓ ధృవ నక్షత్రాన్ని కోల్పోయింది అని చెప్పారు. ఇక తన మనస్సులోని బాధ కన్నీటి రూపంలో ఉబికి వస్తుండటంతో ఏమీ మాట్లాడలేక వెనుదిరిగిపోయారు. ఆయన కన్నీళ్లను ఆపడం ఎవరితరం కావటం లేదు. దాసరి లేరనే మానసిక క్షోభను అనుభవిస్తున్న మోహన్ బాబు పరిస్థితిని చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురై కన్నీళ్ల పర్యంతమయ్యారు. గొప్ప గురువులుంటారు. అలాంటి గొప్ప గురువుల్లో ఒకరైన దాసరి నారాయణరావు గారికి మోహన్ బాబు రూపంలో ఇంత గొప్ప శిష్యుడు దొరకడం నిజంగా అదృష్టమని చెప్పక తప్పదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తాము.